మధుర బాబా మా ప్రియ బాబా నా బాబా బాబా మధుర బాబా మా ప్రియ బాబా నా బాబా నువ్వే కదా నా చుట్టూ ఉన్నావు నా హృదయానికి అనిపిస్తూ ఉంటుంది నువ్వే కదా నా చుట్టూ ఉన్నావు నా హృదయానికి అనిపిస్తూ ఉంటుంది మనసులో ఇదే ఒకే నాదం వినిపిస్తుంది బాబా నువ్వు నాతోనే ఉన్నావు బాబా మధుర బాబా మా ప్రియ బాబా నా బాబా నీ సంగత్యం వల్ల కలిగిన ప్రభావం ఇది నీ సంగత్యం వల్ల కలిగిన ప్రభావం ఇది జీవిత ప్రయాణం సులభమైంది నా అంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భగవంతుడే నా సహచరుడు అయ్యాడు సఫలం అవుతోంది నా ప్రతి ప్రయత్నం నీ దయ యొక్క ప్రకాశం నాపై ఉంది మనసులో ఇదే ఒకే నాదం వినిపిస్తుంది బాబా నువ్వు నాతోనే ఉన్నావు బాబా మధుర బాబా మా ప్రియ బాబా నా బాబా కర్మకారవణహారుడవు నువ్వే నా పనులన్నీ నువ్వే చేస్తావు స్వయంగా చేసి దాక్కుంటావు ప్రసిద్ధి పొందుతుంది నా పేరు కృతజ్ఞతలు తెలుపుతోంది నా ప్రతి శ్వాస నా హృదయంలో నీ నివాసం ఉంది నువ్వే కదా నా చుట్టూ ఉన్నావు నా హృదయానికి అనిపిస్తూ ఉంటుంది బాబా మధుర బాబా మా ప్రియ బాబా నా బాబా బాబా మధుర బాబా మా ప్రియ బాబా నా బాబా ఓం శాంతి మురళీ డేట్ 16/3/2026 మధురమైన పిల్లలారా సద్గతి కొరకు అన్నిటికంటే భిన్నమైన మతము మనకు లభించింది దేహధర్మాలన్నీ త్యజించి ఆత్మాభిమానిగా అవ్వండి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి ప్రశ్న పరమాత్మ నామరూపాల నుండి భిన్నంగా ఉన్నారని చెప్పేవారిని మీరు ఏ ప్రశ్న అడగవచ్చు జవాబు గీతలో అర్జునునికి అఖండ జ్యోతి స్వరూపం
సాక్షాత్కారమైనప్పుడు అతడు చాలు చాలించండి, నేను సహించలేనని అన్నాడు. మరి నామరూపాలకు అతీతుడని ఎలా అంటూ ఉన్నారు? ఈ విధంగా వాళ్ళని ప్రశ్నించండి. బాబా చెప్తూ ఉన్నారు, నేను మీకు తండ్రిని, తండ్రి రూపాన్ని చూసి పిల్లలు సంతోషిస్తారు కానీ సహనం చేయలేనని ఎలా అంటారు? పాట. మీ ద్వారంలో నిల్చుకొని ఉన్నాను. ఓం శాంతి. మేము నిరుపేదలుగా అయ్యామని భక్తులు అంటారు. ఓ బాబా, మా అందరి జోలెను నింపండి అని జనం జన్మలుగా భక్తులు పాడుతూ ఉంటారు. సత్యయుగంలో భక్తి ఉండదు. అక్కడ పావన దేవీ దేవతలు ఉంటారు. భక్తులను దేవతలని ఎప్పుడూ అనరు. ఎవరైతే స్వర్గవాసులైన దేవతలుగా ఉంటారో వారే మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ నరకవాసీలుగా, పూజారులుగా, భక్తులుగా, నిరుపేదలుగా అవుతారు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రిని గురించి ఒక్క మనిషికి కూడా తెలియదు. తండ్రి వచ్చినప్పుడే తన పరిచయాన్ని ఇస్తారు. భగవంతుడినే తండ్రి అని అంటారు. అందరి భక్తులకు భగవంతుడు ఒక్కరే. మిగిలిన వారందరూ భక్తులే. చర్చికి మొదలైన వాటికి వెళ్తున్నారంటే వారు తప్పకుండా భక్తులే కదా. ఈ సమయంలో అందరూ పతిత తమో ప్రధానంగా ఉన్నారు. అందుకే అందరూ పతిత పావన రండి అని పిలుస్తారు. ఓ బాబా, భక్తులైన మా జోలెను నింపండి అని వేడుకుంటారు. భక్తులు డబ్బుల కొరకు భగవంతుణ్ణి వేడుకుంటారు. పిల్లలు మీరు ఏం కోరుకుంటారు? బాబా, మమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేయండి అనని పిల్లలు మీరు కోరుకుంటారు. అక్కడ లెక్కలేనంత ధనం ఉంటుంది. వజ్ర వైడూర్యాలతో చేసిన మెహళ్ళు ఉంటాయి. ఇప్పుడు మేము భగవంతుని ద్వారా రాజ్య పదవిని వారసత్వంగా పొందుతున్నామని మీకు తెలుసు. ఇది సత్యమైన గీత. అది గీత కాదు. ఆ పుస్తకాలు మొదలైనవి భక్తి మార్గం కొరకు తయారు చేయబడినవి. వారికి భగవంతుడు జ్ఞానాన్ని ఇవ్వలేదు. భగవంతుడు ఈ సమయంలో నరుని నుండి నారాయణుడిగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. రాజు జతలో ప్రజలు కూడా తప్పకుండా ఉంటారు. కేవలం లక్ష్మీనారాయణుడు మాత్రమే తయారవ్వరు. రాజయోగం ద్వారా పూర్తి రాజధాని అంతా తయారవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు భగవంతుడంటే ఎవరో తెలుసు. ఇతర మనుషులెవ్వరికీ తెలియదు. తండ్రి అంటూ ఉన్నారు, మీరు ఓ గాడ్ ఫాదర్ అని అంటారు కదా. అయితే మీ గాడ్ ఫాదర్ నామరూపంలో కాలం ఏమిటో చెప్పండి. భగవంతుడంటే ఎవరో వారికి తెలియదు. వారి రచన గురించి కూడా తెలియదు. తండ్రి వచ్చి చెప్తూ ఉన్నారు, నేను కల్పకల్పము సంగమయుగంలో వస్తాను. పూర్తి రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని గురించి రచయిత అయిన నేను వచ్చి తెలిపిస్తాను. కొంతమంది నామరూపాల నుండి భిన్నమైన వారని వారు రారని అంటారు. కానీ బాబా ఇప్పుడు వచ్చి ఉన్నారని మీకు తెలుసు. శివ జయంతి కూడా నిరాకారుందే మహిమ చేయబడింది. కృష్ణ జయంతి కూడా మహిమ చేయబడింది. ఇప్పుడు శివ జయంతి ఎప్పుడు జరుగుతుందో తెలియాలి. క్రైస్తవులకు ఎప్పుడు యేసుక్రీస్తు జన్మించారో, క్రైస్తవ ధర్మం ఎప్పుడు స్థాపించారో తెలుసు. ఇది భారతదేశానికి సంబంధించిన విషయము. భగవంతుడు భారతీయుల జోలెను ఎప్పుడు నింపుతారు? భక్తులు, ఓ భగవంతుడా జోలెను నింపండి,
సద్గతి ఇవ్వండి, మేము దుర్గతిలో ఉన్నాము, తమో ప్రధానంగా ఉన్నామని పిలుస్తూ ఉంటారు. ఆత్మనే శరీరం ద్వారా అనుభవిస్తుంది. చాలామంది మనుషులు, సాధువులు, సత్పురుషులు మొదలైన వారు ఆత్మ నిర్లేపని అంటారు. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. దాన్ని బట్టే ఆత్మ జన్మిస్తుందని కూడా అంటారు. మళ్ళీ ఆత్మ నిర్లేపని అంటారు. అర్థం చేయించే ఒక్క బుద్ధివంతుడు కూడా లేడు. ఇందులో కూడా అనేక మతాలు ఉన్నాయి. ఇంటిపై కోపగించుకొని వెళ్ళిపోయేవారు శాస్త్రాలను తయారు చేస్తారు. శ్రీమద్ భగవద్గీత ఒక్కటే. వ్యాసుడు తయారు చేసిన శ్లోకాలు మొదలైనవి భగవంతుడు గానం చేయలేదు. భగవంతుడు నిరాకారుడు, జ్ఞానసాగరుడు. వారు కూర్చొని పిల్లలకు భగవంతుడు ఒక్కరేనని అర్థం చేయిస్తూ ఉన్నారు. భారత్వాసీలకు ఈ విషయం తెలియదు. భారతీయులు ఈశ్వరుని గతిమతి భిన్నమైనదని గానం చేస్తారు. అయితే ఆ గతిమతి ఏది? ఈశ్వరుని గతిమతి భిన్నమైనదని ఎవరన్నారు? ఆత్మ అంటుంది. సద్గతి ఇచ్చేందుకు ఆయనే ఇచ్చే మతాన్ని శ్రీమతము అంటారు. కల్పకల్పము వచ్చి మన్మనాభవ అని తెలుపుతూ ఉన్నారు. దేహధర్మాలు అన్నింటినీ త్యాగం చేసి ఆత్మాభిమానిగా అవ్వండి, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నారు. ఈ రాజయోగం యొక్క లక్ష్యము లక్ష్మీనారాయణులుగా అవ్వడం. చదువు ద్వారా ఎవరూ రాజులుగా అవ్వరు. అటువంటి పాఠశాల ఏదీ లేదు. గీతలో మాత్రమే పిల్లలు మీరు రాజయోగము నేర్పిస్తాను అని ఉంది. ఏ రాజు యొక్క రాజ్యం లేని సమయంలోనే వస్తాను. ఒక్క మనిషికి కూడా నన్ను గురించి తెలియదు. బాబా అంటూ ఉన్నారు, పిల్లలు మీరు తయారు చేసే పెద్ద లింగము అది నా రూపం కాదు. అంతేకాక పరమాత్మ అఖండ జ్యోతి రూపము, తేజోమయుడని మనుషులు అంటారు. అర్జునుడు చూసి ఇక చాలు నేను సహించలేనని అంటారు. తండ్రి రూపము చూసి పుత్రుడు సహించలేకపోవడం ఎక్కడైనా ఉందా? తన తండ్రిని చూసి పుత్రుడు సంతోషిస్తాడు కదా. తండ్రి అంటూ ఉన్నారు, అది నా రూపం కాదు, నేను పరంపిత పరమాత్ముడను. అత్యంత పైన ఉండే పరం ఆత్మ అంటే పరమాత్మను. పరమాత్మ మనుష్య సృష్టికి బీజరూపం అని కూడా మహిమ చేస్తారు. భక్తులు వారిని మహిమ చేస్తారు. సత్యత్రేతాయుగాలలో వారిని ఎవరూ మహిమ చెయ్యరు. ఎందుకంటే అక్కడ సుఖమే ఉంటుంది. దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు, సుఖంలో ఎవరూ చేయరని గాయనము ఉన్నది. దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు. చిలక పలుకుల వలె అందరూ పలుకుతూ ఉంటారు. సుఖం ఎప్పుడు ఉంటుందో, దుఃఖం ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇది భారతదేశం విషయం కదా. 5000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది. త్రేతాయుగంలో 2 కళలు తగ్గుతాయి. సత్యత్రేతాయుగాలలో దుఃఖం పేరే ఉండదు. దాని పేరే సుఖధామము. స్వర్గం అంటేనే నోరు తీయగా అవుతుంది కదా. స్వర్గంలో దుఃఖం ఎలా వస్తుంది? అక్కడ కంసుడు, జరాసంధుడు మొదలైన వారు ఉన్నారని అంటారు. కానీ అలా ఉండరు. భక్తులు తీవ్రమైన భక్తి చేస్తే సాక్షాత్కారం అవుతుందని భావిస్తారు. సాక్షాత్కారం అయితే భగవంతుడు లభించినట్లు భావిస్తారు. లక్ష్మీని పూజించి ఆమె దర్శనమైతే తరించిపోయామని భావిస్తారు. అందులోనే సంతోషం పొందుతారు. కానీ అందులో ఏమీ లేదు.
అల్పకాల సుఖము లభిస్తుంది. దర్శనం అవుతే సమాప్తమవుతుంది. ముక్తి జీవన్ముక్తి పొందలేరు. ఏవీ లభించదు. బాబా సీడీ చిత్రం ద్వారా అర్థం చేయిస్తూ ఉన్నారు. భారతదేశము అత్యంత ఉన్నతంగా ఉండేది. భగవంతుడు కూడా అత్యంత ఉన్నతుడు. భారతదేశంలో లక్ష్మీనారాయణులది అత్యంత ఉన్నతమైన వారసత్వము. స్వర్గం ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు. కలియుగ అంతిమంలో అందరూ తమో ప్రధానంగా అయిపోతారు. పూర్తిగా పతితమైపోయామని పిలుస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను కల్పం యొక్క సంగమ యుగంలో రాజయోగం నేర్పించేందుకు వస్తాను. నేనెవరు, ఎలా ఉంటానో యథార్థంగా ఎవరికీ తెలియదు. మీలో కూడా నెంబర్ వారు పురుషార్థానుసారం తెలుసు. మెట్ల చిత్రం చూపించాలి. ఇది భారతదేశపు నిచ్చెన. సత్యయుగంలో దేవీ దేవతలు ఉండేవారు. 5000 సంవత్సరాల క్రితం భారతదేశం ఇలా ఉండేది. శాస్త్రాలలో కల్పం అంటే లక్షల సంవత్సరాలని వ్రాశారు. తండ్రి చెప్తూ ఉన్నారు, లక్షల సంవత్సరాలు కాదు, కల్పం అంటే కేవలం 5000 సంవత్సరాలే. సత్యత్రేతాయుగాలను కొత్త ప్రపంచమని, ద్వాపర కలియుగాలను పాత ప్రపంచమని అంటారు. సగం సగం ఉంటుంది కదా. కొత్త ప్రపంచంలో భారతీయులు మీరే ఉండేవారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీకు మీ జన్మల గురించి తెలుసు. నిజానికి రథం మొదలైనవి లేనే లేవు. కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. కృష్ణుని ఆ సత్యమైన రూపాన్ని దివ్య దృష్టితో తప్ప చూడలేరు. ఇతడు చైతన్య రూపంతో సత్యయుగంలో ఉండేవాడు. తర్వాత ఎప్పుడూ ఆ రూపం లభించదు. నామరూప దేశ కాలాలు మారిపోతాయి. 84 జన్మలలో 84 మాతాపితాలు లభిస్తారు. భిన్న భిన్న నామరూపాలు, కర్తవ్యాలు ఉంటాయి. ఈ సీడీ భారత్వాసీలదే. మీరిప్పుడు బ్రాహ్మణ కులభూషణులు. తండ్రి కల్పకృతం కూడా మిమ్మల్ని దేవీ దేవతలుగా చేశారు. అక్కడ మీరు సర్వోత్తమ కర్మలు చేసేవారు. 21 జన్మలు సదా సుఖంగా ఉండేవారు. మరలా మీకు ఈ దుర్గతి ఎలా కలిగింది? కల్పకృతం నేను మీకు సద్గతి ఇచ్చాను. తర్వాత 84 జన్మలు తీసుకొని మరలా తప్పకుండా కిందకి దిగవలసి వచ్చింది. సూర్యవంశంలో 8 జన్మలు, చంద్రవంశంలో 12 జన్మలు, ఆ తర్వాత కిందకి దిగుతూ వచ్చారు. మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు. మీరే పతిత పూజారులుగా అయ్యారు. ఇప్పుడు భారతదేశం నిరుపేదగా అయిపోయింది. భగవాను వాచ, మీరు 100% సంపన్నంగా, ఆరోగ్యంగా, ధనవాన్గా ఉండేవారు. రోగము దుఃఖము అనే మాటే లేదు. సుఖధామం ఉండేది. దానినే అల్లా బగీచా, ఈశ్వరుని తోట అంటారు. భగవంతుడు తోటను స్థాపన చేశారు. ఎప్పుడైతే దేవీ దేవతలుగా ఉండేవారో వాళ్ళే ఇప్పుడు ముళ్ళగా అయిపోయినారు. ఇప్పుడు అడవిగా తయారైపోయింది. అడవిలో ముళ్ళు గుచ్చుకుంటాయి. తండ్రి చెప్తూ ఉన్నారు, కామ మహాశత్రువు. దీనిపైన విజయం పొందండి. ఇది మీకు ఆది మధ్యాంత దుఃఖం ఇచ్చింది. ఒకరిపై ఒకరు కామఖడ్గం ఉపయోగించటం చాలా పెద్ద పాపము.
తండ్రి కూర్చొని పరిచయం ఇస్తూ ఉన్నారు. పరంధామంలో ఉండే పరమాత్మను నేను సృష్టికే బీజ రూపాన్ని, నన్ను పరమాత్మ అని అంటారు. సర్వ ఆత్మలకు తండ్రిని, ఆత్మలన్నిని తండ్రిని ఓ పరంపిత పరమాత్మ అని పిలుస్తాయి. ఆత్మను మీరు ఎలాగైతే నక్షత్ర రూపంలో ఉన్నారో, పరమాత్మ బాబా కూడా ఒక నక్షత్రమే. మీకంటే చిన్నది కాదు, పెద్దది కాదు. బాబా చెప్తారు, నేను అంగుష్టం వలె లేను, నేను పరమాత్మను, మీ అందరికీ తండ్రిని, సుప్రీం సోల్, జ్ఞానసాగర్లు అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, నేను జ్ఞానసాగరుడిని, మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు అయినారు. నన్ను భక్తులు సచ్చిదానంద స్వరూపం, జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు అని మహిమ చేస్తారు. నామరూప దేశ కాలాలు లేకుంటే ఎవరిని పిలుస్తారు? సాధు సత్పురుషులు మొదలైన వారందరూ మీకు భక్తి మార్గంలో శాస్త్రాలు వినిపిస్తూ వచ్చారు. బాబా వచ్చి మళ్ళీ మనకి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा, మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయ్యి పతితుల్ని పావనంగా చేసే సేవ చేయాలి. తండ్రి వినిపించే సర్వశాస్త్రాల సారాన్ని బుద్ధిలో ఉంచుకొని సదా హర్షితంగా ఉండాలి. ప్రతి క్షణము ఒక్క తండ్రి శ్రీమతాన్ని పాటించాలి. దేహ ధర్మాల అన్నీ త్యాగం చేసి ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చేయాలి. వరదానము, విస్తారాన్ని సారంలో ఇముడ్చుకొని మీ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే తండ్రి సమానం మైట్ హౌస్ అవుతారు. తండ్రి సమానం లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యేందుకు ఏ విషయం చూసినా లేక విన్నా దాని సారాన్ని తెలుసుకొని సెకండులో పరివర్తన చేసుకునే అభ్యాసం చేయండి. ఇముడ్చుకోండి. ఎందుకు ఏమి అని విస్తారంలోకి వెళ్ళవద్దు. ఎందుకంటే ఏదైనా విషయము విస్తారంలోకి వెళ్ళడం వల్ల శక్తి అంతా వ్యర్థంగా పోతుంది. విస్తారాన్ని ఇముడ్చుకొని సారంలో స్థితమయ్యే అభ్యాసం చేయండి. దీని ద్వారా అన్య ఆత్మలకు కూడా సెకండులో మొత్తం జ్ఞానం యొక్క సారము అనుభవం అవుతుంది. స్లోగన్, తమ వృత్తిని శక్తిశాలిగా చేసుకుంటే సేవలో స్వతహాగా వృద్ధి అవుతుంది. అవ్యక్త సూచన, ఒకవేళ నిశ్చయం అనే పునాది పక్కాగా ఉంటే సహజ్ యోగి నిర్మల స్వభావము, శుభ భావన యొక్క వృత్తి, ఆత్మీక దృష్టి కలవారిగా ఉంటారు. నడవడిక మరియు ముఖము ద్వారా ప్రతి సమయము సరళత యొక్క ప్రకాశము అనుభవం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి విశేషతను స్మృతిలో ఉంచుకొని పరస్పరం నమ్మకస్తులుగా ఉంటే వారి మాటల భావము మారిపోతుంది. అచ్చా, ఓం శాంతి.
తలచటం ఆరాధనే తను తలచటం ఆరాధనే వినడం కూడా తన ఆరాధనే మది మాట వినడం ఆ ప్రభుకే వందనం పొరపాటునైన తనను మరువకు పొరపాటునైన తనను మరువకు ఓ మది పాడుమా ఆ ప్రభుకే వందనం పొరపాటునైన తనను మరువకు పొరపాటునైన తనను మరువకు ఓ మది పాడుమా నన్ను చేరదీసిన కన్నుల్లో నిలిపిన ఎదలోన దాచిన లక్షల వందనం నన్ను చేరదీసిన కన్నుల్లో నిలిపిన ఎదలోన దాచిన లక్షల వందనం ఆ ప్రభుకే 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 వందనం అంతులేని ప్రేమను నవ్వుల పరివారం మేలు ఎంతో చేసెను మాటల్లో చెప్పలేం అంతులేని ప్రేమను నవ్వుల పరివారం మేలు ఎంతో చేసెను మాటల్లో చెప్పలేం ఆ ప్రభుకే వందనం ఆ ప్రభుకే వందనం ఆ ప్రభుకే వందనం ఆ ప్రభుకే వందనం అందరి కల ఏదో నా సొంతమాయనే ఎంతో ప్రియమైన సంతోషం అంతులేదే అందరి కల ఏదో నా సొంతమాయనే ఎంతో ప్రియమైన సంతోషం అంతులేదే ఆ ప్రభుకే వందనం ఆ ప్రభుకే వందనం ఆ ప్రభుకే వందనం ఆ ప్రభుకే వందనం జీవించడం నేర్పే గమ్యం చూపించనే అందంగా మలిచనే జీవితం మార్చనే జీవించడం నేర్పే గమ్యం చూపించనే అందంగా మలిచనే జీవితం మార్చనే ఆ ప్రభుకే వందనం ఆ ప్రభుకే వందనం ఆ ప్రభుకే వందనం ఆ ప్రభుకే వందనం పొరపాటునైన తనను మరువకు